ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాండి. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి 2026 సంవత్సరము 4వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఆయన బాధపడేవాడిని బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కీర్తన గ్రంథము 22వ కీర్తన 24వ వచన భాగం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, మనకున్నటువంటి బాధలను బట్టి, మనకున్నటువంటి ప్రయాసను బట్టి, మనకున్నటువంటి హింసను బట్టి, మనకున్న కష్టాలను బట్టి దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించేవాడు అనే దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. బాధ లేని కుటుంబం ఏది కూడా ఉండదు. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు అంటే ఆ ప్రార్థనను తృణీకరించలేదని, అంతేకాకుండా మరి ఒకవేళ ఆ ప్రార్థన మీద అసహ్యపడలేదని, ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు తన ముఖము దాచుకోలేదని మరి దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి దేవుడు అంటే మనకున్నటువంటి బాధను బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడని రాయబడి ఉంది. కాబట్టి ఆలకించినటువంటి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారు. ఏ బాధలైతే దేవుని సన్నిధిలో మొరపెట్టామో ఆ మొర లేక ప్రార్థన ఆయన ఆలకించి మనకున్న బాధలన్నీ కూడా తొలగించే దేవుడని లేఖనం సెలవిస్తుంది. సమస్త బాధలన్నిటిని కూడా ఆయన తొలగించేవాడని లేఖనం సెలవిస్తోంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి వందాలు ప్రభా. ఇదిగో మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి, మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి, నేను సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి. ఆయన ఈనాటి యవనస్తులు, యువకులను బట్టి నీ సొంత ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో చెడు అలవాట్లకి అలవాటైపోయారు. తాగుడికి, పానపరాకు, గుటక, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది పాడైపోతున్నారు. ఆయన తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తూ ఉన్నారు. ఆయన ఇదిగో తండ్రి, యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోమని, వారిలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా యేసునామములో బంధింపచేసి వారి జీవితానికి నూతన పరచమని సంద ప్రార్థిస్తున్నాం. ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి, వారు చేసిన ఉద్యోగంలో ప్రభావ మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభావ, మా భారతదేశానంతా కూడా మీరు ఆశించండి తండ్రి. మా దేశ పాడి పంటంతా కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. ఈ దేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి, హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ప్రభావ ఇగో తండ్రి, వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి ప్రభావ. ఇగో తండ్రి నాయన, రక్షణ లేని బిడ్డలకు రక్షణ తెచ్చేయండి ప్రభావ. గర్భఫలం లేని మరి గర్భం తెచ్చండి, గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చండి, తల్లి బిడ్డకు క్షేమం తెచ్చండి తండ్రి ప్రభా. ఈ నెల అలాగే మే నెల, జూన్ నెలలో ప్రభా మరి ఆ చోట్ల సభలు జరుగుతుండగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకో తండ్రి. మంచి వాతావరణం మీద దయచేయండి. నీకు స్తోత్రాలు దేవతని యేసునికి వందనాలు తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాండ్రుల కుటుంబాలు దీవించండి. సంఘం, పరిచర్య బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.